అందరికీ నమస్కారం. కువైట్లో చాలామంది కానూను ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పి చాలాసార్లు అడగడం జరిగింది. దీనికి సంబంధించి కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫాహెద్ యూసఫ్ గారు స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్షమాభిక్ష గురించి, కానూను గురించి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ మరియు మే నెలలో కువైట్లో నివాస చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులకు ఎటువంటి జరిమానా లేకుండా కువైట్ దేశం నుంచి వెళ్ళడానికి లేదా వారి యొక్క హోదాను చట్టబద్ధం చేయడానికి సమయం అనుమతించబడుతుందని చెప్పి ఆయన పేర్కొన్నారు. క్షమాభిక్షను సద్వినియోగం చేసుకుని స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రవాసులు చట్టబద్ధమైన మరియు ఆమోదిత మార్గాల ద్వారా కొత్త వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రవాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళను బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి ఆయన హెచ్చరించారు. అలాగే కువైట్లో మనం చూసుకుంటే కానూను పెడతారు వార్తలు వస్తూ ఉన్నా సరే కువైట్ మొదటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ వాహెద్ గారు తాజాగా ప్రకటన చేయడం జరిగింది. త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన చేస్తామని చెప్పి ప్రస్తుతానికి అధికారులు కానూను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో దీని గురించి పూర్తి వివరాలు ప్రకటిస్తామని చెప్పి మార్చి, ఏప్రిల్, మే నెలలో 3 నెలల పాటు కానూను పెడతారు. చట్టబద్ధంగా జరిమానా చెల్లించి అకామాను ఎవరైనా రెన్యువల్ చేసుకోవచ్చు. లేకపోతే కానీ ఎటువంటి జరిమానా చెల్లించకుండా కువైట్ దేశం నుంచి ప్రవాసులు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చట్టబద్ధంగా ఆమోదిత మార్గాల ద్వారా కువైట్ దేశానికి రావచ్చని చెప్పి, అలాగే ఎవరైతే కానూను పెట్టినా కానీ వెళ్లకుండా ఇంకా కువైట్లో ఉంటారో అటువంటి ప్రవాసులను శాశ్వతంగా బ్లాక్ లిస్ట్లో ఉంచుతామని చెప్పి వాళ్ళు తిరిగి మళ్ళీ భవిష్యత్తులో కువైట్కు రాలేరు. అలాగే కానూనుకు సంబంధించి పూర్తి వివరాలు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన తర్వాత మీకు తెలియజేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.